పైపాడు సంఘాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో ఈ పరిశుద్ధ వివాహంగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మన సంఘ సెక్రటరీ రాజన్న గారి వాక్యాన్ని చదివి వినిపిస్తారు. ఆ తర్వాత పౌలు పాస్టర్ గారు ప్రత్యేక పాట పాడతారు. సిద్ధపడాలని మనం చేస్తుంటున్నాం. సరే, మంచిది. మరి పరిశుద్ధ వివాహానికి వచ్చిన మీ అందరికీ వందనములు. ప్రత్యేకంగా వేదికను అలంకరించిన ప్రతి ఒక్క సంఘం తరపున మా యొక్క ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు పేర్లు పెట్టిన ఆయనను మీ యొక్క ఆలోచనలో నుండి నాయన మీరు వారిలో ఉండి మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాను. అయా, వినగలిగిన మనసును గ్రహింపగలిగినటువంటి హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. నూతన వధువరులను ప్రభా మీ చేతులెత్తి దీవిస్తూ ఆశీర్వదించండి. వారు ప్రభా మీ అందు భయభక్తులు కలిగి వారి జీవిత కాలంలో ప్రభా మిమ్మల్ని హత్తుకొని జీవించే భాగ్యాన్ని కృపను దయచేయమని, ముందున్న సమయంలో మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని నీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓదండపురం స్థానిక సంఘ కాపరి రెవరెండ్ సురేష్ పాస్టర్ గారిని దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు పౌలు పాస్టర్ గారు పల్లవి 2 చరణాలు పాడతారు. దయచేసి వాతావరణం మన స్వాధీనంలో లేదు, సమయం కూడా ఆలస్యమైంది కనుక దైవజనులు అర్థం చేసుకుని మీరు సహకరించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, సునీలు మంజుల వివాహానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన వేదిక మీద ఉన్న సేవకులందరికీ ప్రభు పేరట వందనాలు. పాట పాడుతూ దేవుని మయంపరచదాం ప్రియులారా. వివాహం వివాహం
వివాహం వింతైనది ఘనమైనది ఇది వింతైనది బలమైనది సునీలో మందుల పిల్లాడ ఈ దినం వింతైనది ఘనమైనది ఇది వింతైనది బలమైనది. ఇది యెహోవా వలన కలిగిన కార్యము ఎవరును అవునని గాని కాదని అనరాదు. ఇది యెహోవా వలన కలిగిన కార్యము ఎవరును అవునని గాని కాదని అనరాదు. మీరు పుట్టక మునుపు దేవుడు ఏర్పరిచాడు. ఈనాడు దేవుడు మన మధ్యల చూపాడు. ఇంతైనది బలమైనది ఇది ఇంతైనది బలమైనది సునీలో మందుల పిల్లాడ ఈ దినం ఇంతైనది బలమైనది ఇది ఇంతైనది బలమైనది. నరుడొంటరిగాను పుట్ట మంచిది కాదని సాటి అయిన సహాయం దయచేసిన నా ప్రభువా. నరుడొంటరిగాను పుట్ట మంచిది కాదని సాటి అయిన సహాయం దయచేసిన నా ప్రభువా. ఆనాడు వారిని దీవించిన ప్రభువా, ఈనాడు వీరిని దీవించుమయ్య ప్రభు. ఇంతైనది ఘనమైనది ఇది ఇంతైనది బలమైనది సునీలో మందుల పిల్లాడ ఈ దినం ఇంతైనది ఘనమైనది ఇది ఇంతైనది బలమైనది. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించిన దైవజనులు దేవుడు దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మాయంపరుస్తాం. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పెద్ద మనుషులు వరదరాజు గారు ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా నూతన వధువరులను ఆశీర్వదించలాగా ప్రార్థనలు ఉంచాలని మనవి చేస్తుంటున్నాం. మన మధ్యలో ఈ పరిశుద్ధ వివాహంలో 3 సందేశాలు ఉన్నాయి. ఇది సంఘ కార్యవర్గం తీర్మానం చేశారు. దయచేసి ప్రతి సేవకుడు 5 నిమిషాలు మాత్రమే శ్రేష్టమైన 5 మాటలు మీరు పంచుకోవాలని మనవి చేస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తవైన మా ప్రభు, నీ పాదములకు వందనములు, స్తోత్రములు. ఈ యొక్క దినము నా ప్రభ ప్రత్యేకించి మా యొక్క సంఘ సభ్యులు, నీ కుమారుడు నా తండ్రి మరి సుందరాజు సమాధానమ్మ వారికి ఇచ్చినటువంటి 2వ కుమారుడు సునీళ్లు బట్టి నీ బిడ్డలు నా ప్రభ ఈ యొక్క దినము నీ యొక్క మందిరములో కూడి నా తండ్రి ఒంటరిగా ఉన్నటువంటి వారిని ఇద్దరిని కొత్తపరుస్తుంటుండగా నీ యొక్క తోడు నీ కాపుదలు అనుకరింపచేయండి. ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి నా ప్రభ నీ యొక్క సేవకులు అందిస్తున్నటువంటి వాక్యం మరుగుపరుచుకొని
ఈ బిడ్డలను మీరే దీవించి ఆశీర్వదించమని మా ప్రభుడు నీ ప్రియ కుమారుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు వరదరాజయ్య గారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో సహోదరుడు సునీల్, సహోదరి మంజుల పరిశుద్ధ వివాహ సందర్భంగా మన మధ్యలో దైవజనులు ఉన్నారు. వారందరిని ప్రేమతో ఈ వివాహానికి ఆహ్వానిస్తూ మొట్టమొదటిగా దైవ సందేశం తనగల ఎంబి కల్వరి సంఘములో సుదీర్ఘంగా సేవలు అందించిన దైవజనులు బోయిలగూడెం స్థానిక సంఘ కాపరి రెవరెండ్ భక్తరాజు గారు ముందుకొచ్చి ఒక 5 నిమిషాలు శ్రేష్టమైన మధురమైన దైవ మాటలు అందించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తుంటున్నాం. 5 నిమిషాలు సరిపోదు, కానీ మీరు వాతావరణాన్ని సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు దైవ సందేశాన్ని అందించాలని మనవి చేస్తుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామం పేరిట పరిశుద్ధమైనటువంటి వివాహ మహోత్సవ కార్యక్రమానికి ప్రత్యేకించి సునీల్ వరుడు చిరంజీవి, పెళ్లి కుమారుడు అలంకరించబడినటువంటి సునీల్, వధువు కన్యక సౌభాగ్యవతి మంజుల, దేవుడు వీరి జీవితంలో మరి వీరు ఒంటరిగా ఉన్నట ఎవరికి ఇష్టము కాదంట? దేవునికి ఇష్టము కాదు గనక వారిని దేవుని చిత్తములో పరిశుద్ధమైన వివాహము అనే ఒక గొప్ప అనాది కాలములో నుండి ఏ దేవుడైతే ఈ సృష్టి అనే ఈ మహా విశ్వమును, ప్రియులారా, సృష్టి ఉత్పత్తి ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది, ఎలాగో ప్రారంభించబడుతుంది, ఎవరి ద్వారా ప్రారంభించబడుతుంది అనే విషయాన్ని బైబిల్ గ్రంథములో మనకు తేట తెల్లగా దేవుడు తన గ్రంథములో వ్రాయించినటువంటి విషయాలను అనేక సందర్భాల్లో మనము ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన వివాహ సందర్భాల్లో చాలా విషయాలు మనం వింటే ఉంటున్నాం. మరి 5 నిమిషాలు సమయములో ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఎక్కువ నేను రెఫరెన్స్ చూపించడానికి సమయము చాలదు గనక యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సందర్భములో వారికి ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏమిటి? ఆ ప్రశ్న అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఈ సందర్భము మనకందరికి తెలిసినటువంటి వాక్య భాగములో యేసుక్రీస్తు ప్రభును కొంతమంది ప్రశ్నించిన సందర్భము కూడా చూస్తున్నాం. ఒక ఆనాడు యూదుల సాంప్రదాయం లేక ధర్మశాస్త్రం ప్రకారము ఏ స్త్రీ అయితే భర్తను కోల్పోతుందో మరలా వారు ఆమె ద్వారా సంతానము మరి కలిగించాలనేటువంటి ఒక ఆలోచన ఆ దినములో ఉండేది. ఆ ఆలోచనను వారు తప్పుగా యేసుప్రియ ప్రభు మీద నేరము చేయడానికి లేక నేరం మోపడానికి, తప్పుపట్టడానికి వారితో ఈ విషయాన్ని పంచుకుంటున్నారు. అయితే ప్రభు అంటున్నారు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుక మీరు పొరబడుచున్నారు. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకున్నాక అపార్థం చేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉంటున్నాయి. కాబట్టి వివాహము, దాంపత్యం లేక భార్య భర్తలు అనేది భూమి మీద ఉన్నంత వరకే. సునీలు, మంజుల వారు ఎప్పటి వరకు భార్య భర్తలు? భూమి మీద ఉన్నంత వరకే. తర్వాత గతించిపోయిన తర్వాత, మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత భార్య భర్తల యొక్క సంబంధం ఉండదనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంటున్నది. వారు ఎలాగుంటారంట? పరలోకమందున్నటువంటి దేవదూతల వలె ఉందురు.
దేవుని వాక్యాన్ని లేక దేవుని శక్తిని మనము పొరబడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉండవచ్చు. ఈ సమయమందు ప్రేమైనటువంటి వారలారా, దేవుని యొక్క పరిశుద్ధమైన కార్యాన్ని దేవుడు తన పరిశుద్ధమైనటువంటి ఆలోచన చేత, దేవుని పరిశుద్ధమైనటువంటి జ్ఞానము చేత ఈ వివాహం అనేటువంటి కార్యాన్ని దేవుడి స్థాపించాడు. కనుక ఆయన స్థాపించాడు గనక ఈ కార్యము ప్రియులారా ఇప్పటి వరకు దేవుని చిత్తములు నెరవేర్చుంటున్నది. ఈ నేటి వరకు దేవుని పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో సునీల్ మరియు మంజుల వారిని దేవుడు ఈ దినమందు వారిని భార్య భర్తలుగా కుటుంబముగా దేవుడు దీవించబోతుంటున్నాడు. కనుక మరి ఈ కుటుంబం లేక ఈ దంపతులు మన పితరులైనటువంటి అబ్రహాము శారాను మనము వీరిద్దరు కూడా మార్గముగా వారు చూసుకోవాలి. వారు మనకు మాదిరి. ఇస్సాకు రాహేలు వారు క్రైస్తవ సమాజానికి లేక సంఘానికి వారు మరి మాదిరిగా ఉంటున్నారు. కానీ ఈ సమయం మందు ప్రత్యేకించి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తూ 128వ కీర్తనలో వ్రాయబడినట్లు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు, నీలో నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. సునీలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యకరము, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యత ఏంటంటే మనుషులను దేవుడు నీకు ప్రక్కట ఎముకగా దేవుడు నీకు సహాయం చేసి, లేక ఆమె నీలో వచ్చిన తర్వాత నీ ఒంటరి జీవితము మరి అయిపోతుంది. లేక నీవు ఇప్పటి నుంచి ఒక శరీరము లేక భార్య భర్తలుగా కుటుంబముగాను మీరు దీవించబడుతుంటున్నారు. కాబట్టి ఈ సమయమందు ఈ మాటల చేత మరి దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ఒక సమాజానికి మంచి సంఘములో మంచి సాక్ష్యము పొందినటువంటి కుటుంబముగాను, లేక మాదిరికరమైనటువంటి కుటుంబముగాను, భార్య భర్త మధ్య ఉన్నటువంటి సంబంధము అది కేవలము శరీర సంబంధం మాత్రమే కాదు, శరీర సంబంధముతో పాటు ఆత్మ సంబంధాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి మరి ఇటు మీ జీవితంలో ఆత్మీయముగాను భౌతికముగాను దీవించబడాలని, మరి కలకాలము ఎల్లకాలము దేవుని యొక్క పరిశుద్ధతలోను, దేవుని యొక్క ప్రార్థనలోను, వాక్యములోను, సహవాసములోను మరి అనేకులను ప్రేమించే కుటుంబముగాను, అంత మాత్రమే కాకుండా దేవుడు మీ జీవితంలో రాబోయే దినాలలో మరి గర్భఫలముల చేత, ఆయురారోగ్యముల చేత, పుత్ర సంతానముల చేత దేవుడు మిమ్మల్ని దీవించాలని ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. చక్కని వాక్యం చేత తృప్తిపరిచిన దైవజనులు భక్తరాజు పాస్టర్ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో సంఘ పెద్దలు రత్నకుమార్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచి కళ్ళు మూద్దాం. అందరు తల వచ్చి కళ్ళు మూస్తే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప కనికరం గల ప్రభువా, జీవం గల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా మధ్యాహ్నకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మరి పైపాడు సంఘం, తనగల సంఘం ఇరుగురు మరి పరిశుద్ధ వివాహం కొరకు వచ్చిన వారందరిని దీవించండి, ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. కాబోయే జంటను తండ్రి విడిగా ఉన్న వారిని ఒకటి చేసే సమయమున మీ దోషల ద్వారా సమృద్ధిగా ఘనంగా జరిగించమని మహిమ పొందమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సంఘ పెద్దలు రత్నకుమార్ను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. రెండవ సందేశం మన మధ్యలో పైపుడు స్థానిక సంఘ కాపరి బ్రదర్ మధు గారు. దయచేసి 5 నిమిషాల్లో మీ దైవ సందేశాన్ని ఇవ్వాలని మనవి చేస్తుంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, దయచేసి 5 నిమిషాలలో మంచి మాటలు, 2 మాటలు మనం విందాం. ఇక్కడ మన ఎదురు ఉన్నటువంటి సునీల్, రిబికా దేవుని యొక్క కృప చేత, అనాది సంకల్పం చేత, ఆయన బలం చేత దేవుడు వారిద్దరిని జతపరచుటకు చేసినటువంటి ఆలోచన విధానమే ఈ యొక్క వివాహం. ఇందు నిమిత్తం ఒకనాడు
నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని అంటూ ఆదికాండం 2వ అధ్యాయము మనకందరికి తెలిసినటువంటి విషయం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడు దయచేయాలని అనుకుంటున్నాడు. కానీ సాటి అయినటువంటి సహాయకురాలుగా ఉంటున్నటువంటి ఈ స్త్రీలు దేనిలో సాటి కాకుండా ఉంటున్నారు అని అంటే, అన్నం వండడంలో కాదు, చెప్పిన పని చేయడంలో కాదు, భర్త నోరెత్తకుండా ఉండేటటువంటి పనుల్లో కూడా కొంతమంది సాటిగా భర్తను తన కంట్రోల్లో తెచ్చుకునేటటువంటి పరిస్థితికి తెచ్చుకుంటున్నారు చాలామంది స్త్రీలు. సాటి అయిన సహాయం అంటే, మా ఆయనకు నేను తక్కువ కాదు, నేనెందుకు మా ఆయనతో ఎప్పుడు పోటే తప్ప మా ఆయనకు నా జీవితంలో ఏ రోజు కూడా తక్కువ కాదు అన్నట్టుగా ఉండడానికి మాత్రం సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏర్పరచలేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అయ్యా, వీరిద్దరు దేనిలో సాటి అయినటువంటి సహాయకులుగా వీళ్ళు ఉండాలి అని అంటే, పనిచేయడం విషయంలో సాటిగా ఒకరినొకరుకు ఆధారపడేటటువంటి విధంగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకునే విషయంలో వీళ్ళకి క్లారిటీ ఉండాలి. ఒకరినొకరు సమాజంని మంచి విధానాల వైపు నడవడానికి వాళ్ళ వంతు కృషి చేయడానికి సాటిగా ఉండాలి. ఇంకా అంతకు మించి వారి యొక్క గర్భఫలాలను దేవుని ఇష్టానికి అనుకూలంగా పెంచడంలో సాటి అయినటువంటి సహాయకులుగా వీళ్ళు ఉండాలి తప్ప ఇరువురు రోజు దెబ్బలాడడానికి సంబంధించినటువంటి వివాహాన్ని దేవుడు ఏర్పరచలేదు అన్న సంగతిని మీకు తెలియపరుస్తున్నాను నా ప్రియమైన దేవుని సంగమా. దేవుని యొక్క వాక్యం ఒక మంచి మాటలో మనకు తెలియపరుస్తుంది. ఏం చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో భార్య యొక్క పాత్రను దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. 5వ అధ్యాయం 22వ వచనంలో 5వ అధ్యాయం 22వ వచనంలో భార్య యొక్క పాత్రను ఇక్కడ క్లియర్ కట్గా దేవుడు ఎక్స్ప్లనేషన్ చేస్తున్నాడు, వివరిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి సందర్భాలలో కూడా దేవుని వాక్యాన్ని మీరు వినకపోతే ఇక మన జీవితాంతం దేవునికి మనం 100% ఎలా ఉండమంటే రుణస్థులుగా ఉండం, లొంగి ఉండం, మన ప్రవర్తన మార్చుకోవడానికి ఇష్టము లేని వారిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు 22వ వచనంలో ఒక మంచి మాటను అంటున్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ పురుషులకు లోబడి ఉండండి, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ విషయాన్ని క్రీస్తు సంబంధించినటువంటి ఒక మంచి క్యారెక్టర్తో కూడినటువంటి మంచి గుణాలతో కూడినటువంటి యేసయ్యను ముందు పెట్టి యేసయ్యను ఆపాదిస్తూ భర్తను ముందు పెట్టి చూపిస్తున్నాడు. దయచేసి మీ యొక్క భర్తలకు దయచేసి మీరు ఎలా ఉండాలంటే కనీసం మర్యాద కలిగి ఉండండి, ఎందుకంటే శిరస్సు కాబట్టి. ఇక తర్వాత రెండోదిగా సునీల్ ఎలా ఉండాలి అని మనం ఒకసారి పేతురు రాసినటువంటి పత్రికలో ఆయన మాట్లాడినటువంటి మాటను ఒకసారి మనం చూసినట్లయితే, మొదటి పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, ప్రియమైన దేవుని సంగమా, అటువలే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు అని ఎరిగి మీ ఎక్కువగా బలహీనమైన ఘటమును భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అంటున్నారు. చాలామంది పురుషులు నేను పెళ్లి కాకముందు నేనంటే ఏంటనుకున్నావు, నేనంటే ఇది, నేనంటే అది అని అనుకుంటున్నావు. కాదు, దేవుడు ఒక మాట చెప్తున్నాడు, అయ్యా ఓ పురుషులారా మీకు అందరికీ ఏం చెప్తున్నానంటే అంటూ పేతురు గారు ఒక మంచి మాట చెప్తున్నాడు. అయ్యా దేవుడిచ్చే కృపావరములో అనగా పరలోకానికి ఆమెకు కూడా పరలోకం ఇవ్వడానికి దేవుడిచ్చాడు ఒక కృపను. ఆ కృపను మీతో సమానంగానే దేవుడు వారికి ఇచ్చారు. అంతే కాబట్టి నేను ఆమె కంటే
నేను హై, ఆమె నాకంటే తక్కువ అన్నట్టుగా మాత్రం మీ భార్యలను దయచేసి చూడొద్దండి. ఎందుకంటే సమానమైనటువంటి కృపను మీకు పంచాను. ఆమెకు పరలోకం ఇస్తున్నాను, మీకును పరలోకం ఇస్తున్నాను. కాబట్టి ఆ కృపలో సమానత్వం ఉన్నప్పుడు మీరు కూడా ఎందుకు అసమానంగా, ఆమె తక్కువది, ఆమె నా మాటనే వినాలి, ఆమె నేను ఎలా చెప్తే అలా నడవాలి, నా చేతి కిందనే ఉండాలి అన్నట్టుగా మాత్రం దయచేసి మీరు స్త్రీలను చూడొద్దండి అని పురుషులకు చెప్తున్నాడు. ఎందుకయ్యానంటే దేవుడు కృపను అనగా పరలోకానికి వచ్చేటటువంటి కృపను స్త్రీలకు సమానంగా ఇచ్చాడు, పురుషులకి సమానంగా ఇచ్చాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఈ ఇరువురు కూడా ఎలా ఉండాలి అని అంటే ఒకరినొకరు సాటి అయినటువంటి సహకారులుగా ఒకరిని అర్థం చేసుకొని ఒకరును అర్థం చేసుకొని ఇలాగా ఇరువురు అర్థం చేసుకొని సమాజాన్ని కాపాడాలి, సమాజం కోసం బ్రతకాలి. సమాజం తప్పు త్రోవలు నడుస్తుంటే వారిని సరి అయినటువంటి త్రోవలు నడపడానికి వీరు సాటిగా బ్రతకాలి తప్ప ఇక విడాకులు, తర్వాత వ్యతిరేక ఆలోచనలు, తర్వాత దేవుడు జతపరిచినటువంటి ఈ బంధాన్ని వెడగొట్టడానికి సమాజంలో ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. అలాంటి వాళ్ళ వైపు మన మనసును పెట్టకుండా దేవుని యందు బ్రతకగలిగితే ఇది దేవుడు ఇష్టానుసారమైనటువంటి వివాహంగా దేవుడు ఇష్టపూర్వకంగా దీన్ని స్థిరపరుస్తున్నాడు అన్న సంగతిని మీకు తెలియపరుస్తున్నాను. చివరిగా 1వ అధ్యాయంలో ఇక్కడనే అంటున్నాను, 13వ అధ్యాయం, మీరు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో ఇక్కడ మంచి మాట అంటున్నాడు కదా, ప్రేమను గురించి ఇక్కడ మంచి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు. ఏమని వివరిస్తున్నాడయ్యా అంటే 13వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటున్నాడు, ఆ ప్రేమ అన్నది అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును కోరుకోదు, తర్వాత దురాభిమానమును అనుకూలంగా ఉండదు, ప్రేమ డంబముగా మాట్లాడదు, లేని విషయాల పట్ల ఇష్టపడదు. ఇది ప్రేమకున్నటువంటి మంచి లక్షణం. ఈ లక్షణాలని ఈ ఇరువురు ప్రేమ లేని వాటి విషయం గురించి మాట్లాడదు. నేను పెళ్లి కాకముందు నేనంటే ఏంటనుకున్నావు అని సునీలు రిబకతో అనకూడదు. తర్వాత రిబకమ్మ గారు సునీల్తో కూడా ఏ రోజు కూడా ఏమనుకుంటున్నావు, నేనంటే ఏమనుకున్నావు, నేనే ఇంత అని ఈమె కూడా అనకూడదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండేటటువంటి విధానానికి సంబంధించినదే ఆ రోజు ఆదాము గారికి చెప్పినటువంటి మాట, సాటి అయినా సహాయము చేయడము. ఈరోజు పెద్దలందరూ, గ్రామ పెద్దలందరూ, ఇరువురు గ్రామాలకు సంబంధించిన పెద్దలందరూ నిశ్చయించారు అని అనుకుంటున్నాం. కాదు, అంతకంటే పైపెచ్చు దేవుడు ఉన్నాడు వీరిద్దరిని ఏర్పాటు చేయడానికి, ఇద్దరిని కూడా కలపడానికి. ఇది దేవుని వలన కలిగిన కార్యము కాబట్టి దీనిలో మనం అందరం కూడా అవునని కానీ కాదని కానీ చెప్పజాలము అన్నప్పుడు వీళ్ళిద్దరూ నిజాయితీగా చెప్పాలంటే సాటి అయిన సహాయకులుగా ఒకరినొకరు అర్థం చేసుకొని బతకవలసిందిగా దేవుడు ఈ మాటలను వాళ్ళ యొక్క దాంపత్య జీవితానికి సంబంధించినటువంటి విషయాలను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ కబరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ మెసేజ్, గాడ్ బ్లెస్ యూ. మన మధ్యలో బొజ్జలన్న గారు ప్రార్థన చేస్తారు. లేకపోతే మన మధ్యలో బోయిలగూడెం పాస్టమ్ భాగ్యమ్మ గారు సమయం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. దయచేసి సమయం లేదు, మీరు త్వరగా సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాం. ఆ తర్వాత సింపుల్గా, షార్ట్గా, బ్రీఫ్గా, స్పీడ్గా మెసేజ్ మనం విందాం. మనం సమీపంగా ఉన్నటువంటి సురేష్ బ్రదర్ ఉన్నారు. మైకేండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, కనికరం కలిగిన మానైనా సర్వశక్తి సర్వోన్నత తండ్రి, ఈ యొక్క సమయం అందు ప్రభా, ఈ యొక్క ఉదయ కాలం మొదలుకొని మధ్యాహ్న కాల సమయం వరకు నేను మమ్మల్ని కాపాడి మా ప్రయాణం క్షేమంగా నడిపించి మరి ఒకసారి తండ్రి తనగల సంఘం చూచుటకు, సంఘస్థులతో కలిసి సంతోషించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తోత్రములు వందనాలు తండ్రి. అవును ప్రభా, మా యొక్క సంఘం మీ యొక్క దాసు సుందరన్నను సంధానమ్మ గారిని మీరు దీవించి ఆశీర్వదించి వారికి ఇచ్చిన కుమారులను కుమార్తెను బట్టి నీకే స్తోత్రములు వందనాలు తండ్రి. సునీల్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యవనస్తుడు ప్రభా, ఇంతవరకు ఒంటరి జీవితం జీవించిన ప్రభా, సాటైన సహాయం ఏర్పాటు చేస్తున్న గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
ఇంతవరకు తండ్రి పెండ్లి కుమార్తెల గురించి చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. పాటలు పాడిన వారిని బట్టి, ప్రార్థించిన బట్టి వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నడిపిస్తున్న దాసుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనురాలను దేవుడు దీవించునుగాక. దయచేసి పిల్లలు పైనున్నారు, దయచేసి మీరందరూ కిందికి రావాలని మనవి చేస్తున్నాం. సంఘ పెద్దలు దయచేసి మీరు వెళ్ళి వాళ్ళని మంచిగా కిందికి తీసుకుని రావాలని మనవి చేస్తుంటున్నాం. మన మధ్యలో బ్రదర్ సురేష్ గారు ఉన్నారు. దయచేసి క్లుప్తంగా ఒక 5 minutes మనకు వాక్యాన్ని అందిస్తారు. ఈ అమూల్యమైన అవకాశాన్ని దైవజనులకు ఇస్తుంటున్నాం. సునీల్ మంజుల వారి వివాహ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, స్థానిక సంఘ కాపరి రెవరెండ్ తిరుపాల్ పాస్టర్ గారికి ముందుగా వందనములు తెలియచేస్తున్నాను. అటులనే వేదికను అలంకరించినటువంటి తోటి సాటి దైవజనులందరికీ చేరువచ్చినటువంటి నా ప్రియమైన ఇరుపక్షాల ఆత్మీయులకు వందనములు తెలియచేస్తున్నాను. ఒక విషయంలో నేను గర్వపడుతున్నాను. సేవకులను గౌరవించట్లో తనగల సంఘానికి సాటి ఏది అనిపించింది నాకు. 3 సేవకులకు అవకాశం 15 నిమిషాల్లో అద్భుతం. చప్పలు కొడదాం ఒకసారి. 10 నిమిషాల్లో ఎన్నో వాల్యుబుల్ విషయాలు 2 దైవజనులు చెప్పారు. ఇంకొక 5 నిమిషాలు మాత్రం మన ముందుంది, క్లోజ్ చేసుకుంటాం. ఈ 5 నిమిషాలు కూడా నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తులుడైన పౌలు 12వ అధ్యాయం 31వ వచనంలో ఒక అద్భుతమైన విషయం అపోస్తులుడైన పౌలు భార్య భర్తలకి తెలియచేస్తున్నాడు. చదువుతున్నాం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నా అంటున్నాడు. భార్య భర్తలకి దేవుడు ఏం చూపుతున్నాడు? సర్వోత్తమమైన మార్గం చూపుతున్నా అన్నాడు. అంటే సర్వోత్తమమైన మార్గం అంటే అర్థం ఏంటి? మార్గాలు ఎన్నో ఉన్నాయి, దేవుని మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఎన్నో మార్గాలు చూపించాడు దేవుడు. ఆ మార్గాలలో సర్వములో ఉత్తమం, సర్వములో ఉత్తమమైన మార్గం, పురుషులలో పురుషోత్తముడు అంటారు కదండి. మంచి వాడిని ఏమంటారంటే ఉత్తముడు అంటారు. అటులనే సర్వోత్తమమైనదంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, సర్వ మార్గాలు ఉన్నాయి దేవునిలో. అందులో ఉత్తమమైన మార్గం ఒకటి ఉంది, అది మీకు చూపిస్తున్నా. భార్య భర్తలారా, మీరు ఆ మార్గం నడవండి. ఏంటది? సర్వోత్తమమైన మార్గం ఏంటంటే నేరుగా మీకు 13లోనూ ఉంది, 14లోనూ ఉంది. ఒక వచనం మాత్రం మీకు చూపిస్తాను. 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆ సర్వోత్తమమైన మార్గం ఏదో. ఇక్కడ మార్గం అంటే మనం నడిచే బాట కాదు, భౌతికంగా ఉన్న బాట కాదు. మార్గము అంటే ఒక దాన్ని సూచిస్తుంది. అది చదువుతున్నాం ఇప్పుడు మనం. 14 మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అన్నాడు. సర్వోత్తమమైన మార్గం ఏది అంటే ప్రేమ. వాక్యం చెప్తుంది సర్వోత్తమమైన మార్గం ఏదంటే ప్రేమ. దేవునిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి కదా, దేవునిలో సుగుణాలు ఉన్నాయి కదా. ఆ సుగుణాలలో ఉత్తమమైన గుణం ఏదంటే ప్రేమ. ఉత్తమమైన మార్గం ఏదంటే ప్రేమ. ఆ ప్రేమ కలిగి భార్య భర్తలు బతకాలట. అదండి బైబిల్ చెప్తుంది. ప్రేమ లేకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ప్రేమ లేకపోతే భార్య భర్తల మధ్య అనైక్యత, ప్రేమ లేకపోతే కలహం, ప్రేమ లేకపోతే భార్య భర్తల మధ్య, అత్త కోడళ్ళ మధ్య, మామ అల్లుండ్ల మధ్య, ఏమండి అన్నదమ్ముండ్ల మధ్య ప్రేమ లోపిస్తే చాలా ప్రమాదం. మళ్ళీ చెప్తున్నా, రక్తహీనత ఏర్పడితే దేహములో బలహీనత ఏర్పడుతుంది. అలాగే ప్రేమ లోపించొద్దు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అంటున్నాడు. ప్రేమ అనేది ఊరికే వచ్చేది కాదు, దాన్ని సంపాదించుకోవాలా. ప్రేమ ఉంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? కీడు చెయ్యదు భార్య భర్తకి. ప్రేమలోని ప్రత్యేకత ఏంటంటే ఆ ప్రేమ భర్త కలిగి ఉన్నాడంటే భార్యకి కీడు చెయ్యడు. మా నా వైపు చూస్తున్నారా? ఎక్కడ చూస్తున్నారు మీరు? స్త్రీలారా, మిమ్మల్నే మాట్లాడుతున్నా నేను. ప్రేమ ఉంటే భర్త భార్యకి కీడు చేయడు. ప్రేమ ఉంటే భార్య భర్తకి కీడు చేయదు. ప్రేమ ఏం చేస్తుందంటే అమర్యాదగా నడవదు.
కీడు చెయ్యదు, స్వప్రయోజనం కోరుకోదు, ఉప్పొంగదు, క్షేమాభివృద్ధి, సొంత ప్రయోజనం కోరుకోదు. నా భర్త బాగుండాలా, నేను బాగుండాలా, నా భార్య బాగుండాలా, నేను బాగుండాలా. అంత చక్కటి ఉన్నతమైన లక్షణం దేనికి ఉందంటే ప్రేమకుంది. ఆ ప్రేమను కలిగి ఉండాలా, ఆ ప్రేమను కలిగి బతకాలా. భార్య భర్తలు ప్రేమ కలిగి ఎలా ఉంటారంటే పారుతున్న నదిలా ఉంటుంది వారి సంసారం, పచ్చగా ఉంటుంది వారి సంసారం. అందుకే ఈ ప్రేమకున్న ప్రత్యేకత ఒక వచనం చూపిస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం చదువుదాం ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనంలో చదువుదాం, ఎంత అద్భుతమైన మాట ఉందో. సామెతల గ్రంథము 15. మన మధ్యకు పెద్దలు వచ్చారు, దేవుడు వారిని దీవించునుగాక. వారిని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఒక్క నిమిషం దయచేసి పెద్దల్ని కూర్చోపెట్టండి. ఒక్క నిమిషం, గౌరవనీయులు పెద్దలు మన మధ్యలో రావడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఓకే, మంచిదంటే ఆ మాట చదువుదాం. 15వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ప్రేమ యొక్క గొప్పతనం చెప్తున్నాడు. భార్య భర్తల మధ్య ప్రేమ ఉంటే ఎంత గొప్పగా వాళ్ళ జీవితం ఉంటుందో ఆ విషయాన్ని చెప్తున్నాడు. చదువుదాం. నా వైపు చూడండి ప్లీజ్. ఒకసారి చెప్పలు కొడదామా? గట్టి చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పట్లో. నా వైపు చూస్తూ కొట్టండి ప్లీజ్. నా వైపు ఎక్కడ మీ కళ్ళు అక్కడిక్కడ పెట్టకండి. నా వైపు చూడండి ప్లీజ్. రైట్. పెళ్లి కుమారుడు నా వైపు చూడాలి ఇప్పుడు. రైట్. ఇప్పుడు చదవండి 15వ వచనం, 15వ అధ్యాయం 17వ వచనం. పగవారి ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం, పగవాని ఇంట్లో క్రొవ్విన ఎద్దు మాంసం లేదా క్రొవ్విన పొటేలు మాంసం తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరలు తినుట మేలు. గట్టిగా తప్పులు కొడదాం. మంజులమ్మకి క్రొవ్విన ఎద్దు మాంసం తీసుకురావాల్సిన అవసరం లేదు, క్రొవ్విన పోటేలు మాంసం తీసుకురావాలి అవసరం లేదు. పగతో ఉండి ఎన్ని తెచ్చినా లాభం లేదు. ప్రేమ కలిగి ఆకుకూరలు తింటే చాలు, తృప్తిగా ఉంటుంది. పెళ్లి కుమార్తె జీవితకాలం అంతా భర్తతో ఆనందంగా గడుపుతుంది. మళ్ళీ చెప్తున్నా, సుఖం ఉండాలన్నా సుఖం గొప్పదా, ప్రేమ గొప్పదా? గట్టిగా చెప్పండి, నాకు గట్టిగా చెప్పాలి. మన కుమార్తెకు సుఖం కావాలన్నా ప్రేమ కావాలన్నా? ప్రేమ. సుఖం లేకపోయినా పర్వాలేదు, ప్రేమ ఉంటే ఒట్టి రొట్టె ముక్కలు ఆకుకూరలు తిని చల్లగా భర్త దగ్గర ఆహ్లాదకరంగా జీవిస్తుంది. కట్న కానుకలు తీసుకొచ్చే కాదు, ఆస్తులు అంతస్తులు ఉన్న భర్త కాదు, గొప్ప ప్రేమ కలిగిన భర్త కావాలా. నాకు తెలిసి సునీల్ తమ్ముడు చాలా ప్రేమ కలిగిన వాడు, సాత్వికుడు. సునీల్ గురించి నాకు తెలుసు కాబట్టి, చెల్లి గురించి నాకు తెలియదులే కానీ చెల్లిని చూస్తాను, ఫేస్ని చూస్తాను. ఇటువైపు చూడము ఒకసారి. వెరీ గుడ్. చెల్లిలో కూడా ప్రేమ ఉంది. ఎందుకంటే ఫేస్ని చూస్తుంటేనే ఒక 25% క్యాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నాడు యెషయా ప్రవక్త. ఆ ప్రవక్త చెప్పాడు కనుక ఆ మాటను బట్టి ఆయనలో కొంత ప్రేమ ఉన్నట్టుగా, ఆ ముఖములోనే ఆ తగ్గింపు స్వభావం, ఆ ముఖములోనే సాత్వికం ఉంది కనుక వీళ్ళిద్దరు అలా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియచేస్తూ క్రీస్తు ప్రేమను సంపాదించుకొని ఒక ప్రేమ జంటగా జీవితకాలం అంతా మన మధ్యలో పైపాన్ నుంచి గౌరవనీయులు పెద్దలు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. హలో. ఈ సమయంలో మన మధ్యలో పైపాన్ నుండి సీనియర్ బోధకులు దైవజనులు రెవరెండ్ ఎస్ఐ పాస్టర్ గారు వేదిక మీదకి రావాలని మనవి చేస్తుంటున్నాం.
దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచాం. ఇంతవరకు ప్రేమ గురించి దేవుని వాక్యాన్ని విన్నాం. తండ్రి తన ప్రేమను వెల్లడిపరిచారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విధంగా వెల్లడిపరిచాడండి? దేవుణ్ణి మనం ప్రేమించామా? దేవుడే ముందు మనల్ని ప్రేమించాడంటే దేవుని లేఖనం తెలియపరుస్తుంది. దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి మనల్ని ముందుగా ప్రేమించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచాం. తండ్రితో సమానత్వాన్ని వదులుకొని శ్రీవంతుడు, ధనవంతుడు, ఆస్తివంతుడు, సర్వసృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవుడే మనల్ని ప్రేమించి భూమి మీదకి వచ్చాడు. మన పాపముల కొరకైన శిలువ మరణి మీద తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని ధారపోసి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయ తిరిగి లేచిన. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచాం. కనుక ప్రేమ శ్రేష్టమైన సత్యము దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యవనస్తులు, నవదంపతులు కాబోతున్నటువంటి సునీల్ సహోదరి మంజుల క్రీస్తు ప్రేమను కలిగి వారి భూమి మీద నిండు నూరేళ్ళు ఫలించే ద్రాక్ష వల్లి వర్ధిల్లాలని మనసారా మనం కోరుదాం. దయచేసి తల్లిదండ్రులు ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. సంఘ పెద్దలు బంగారు మంగళసూత్రం, పూలదండలు, అక్షింతలు మీరు సిద్ధపరచాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇంతవరకు మనము దైవవర్తమానాలు అందించిన ప్రతి ఒక్కరికి మన సంఘ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. దయచేసి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో పరిశుద్ధ వివాహం నిమిత్తమై వేచి ఉన్నటువంటి యవన బిడ్డలు సునీల్ సహోదరి మంజుల లేచి ముందుకు రావాలని మనవి చేస్తూ ఉంటున్నాం. సునీల్ తల్లిదండ్రులు, అదేవిధంగా సహోదరి మంజుల తల్లిదండ్రులు మీరు స్టేజ్ దగ్గరకు రావాలని మనవి చేస్తూ ఉంటున్నాం. దేవుని పరిశుద్ధమైన మందిరములో యవనస్తులు సహోదరుడు సంధ్య సునీల్, సహోదరి మంజుల వీరి పరిశుద్ధ వివాహం చేసుకోవాలని మన ఎదుట నిలబడి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షను బట్టి, దేశ చట్టాన్ని బట్టి వీరి వివాహం చేసుకోకూడదని తగిన హేతువు, ఆధారం, బలమైన కారణం ఉన్న ఎడల ఇప్పుడే మీరు తెలియపరచాలని పెళ్లి సభ వారందరినీ కోరుతూ ఉంటున్నాం. రెండవసారి మన ఎదుట యవనస్తులు సునీల్ సహోదరి మంజుల దేవుని పరిశుద్ధమైన మందిరములో ఈ పరిశుద్ధమైన వివాహము ద్వారా వారు భార్యాభర్తలు కావాలని కోరుకుంటున్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షను బట్టి, దేశ చట్టాన్ని బట్టి వీరు వివాహం చేసుకోకూడదని తగిన ఆధారం, బలమైన కారణం ఉన్న ఎడల ఇక్కడే తెలియపరచాలని పెళ్లి సభ వారందరినీ కోరుతూ ఉన్నాం. మూడవసారిగా మన ఎదుట యవనస్తులు సహోదరు సునీల్, సహోదరి మంజుల పరిశుద్ధ వివాహం ద్వారా భార్యాభర్తలకు భూమి మీద వర్ధిల్లాలని ఆశపడుతున్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షను బట్టి, దేశ చట్టాన్ని బట్టి వీరు వివాహం చేసుకోకూడదని తగిన ఆధారము, హేతువు, కారణము ఎడల ఇక్కడే తెలియపరచాలని పెళ్లి సభ వారందరినీ మేము కోరుతున్నాం. మీ అందరికీ సమ్మతి అయితే మీ కుడి హస్తాన్ని చూపించాలని మనవి చేస్తుంటున్నాం. అమ్మ సునీల్ సహోదరి మంజుల గారి వివాహం చేసుకోవచ్చు అని మీ అందరి సమ్మతి అయితే మీకు రైట్ హ్యాండ్ మీ హస్తాన్ని చూపెట్టండి అందరూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా యవనస్తులు సునీల్ మీ ఎడమ ప్రక్కున్నటువంటి సహోదరి మంజుల తల్లిదండ్రులు దయచేసి మీరు త్వరగా రావాలని మనవి చేస్తున్నాం. పెళ్లి కూతురు తల్లిదండ్రులు యాకోబు గారు, రుక్నమ్మ గారు దయచేసి మీరు త్వరగా ముందుకు రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. వారు వచ్చేలోపు నాగన్న ఒక పల్లవి, ఒక చరణం పాడతారు. రాని సభ డిస్టర్బ్ అవుతుంది. పడండి వస్తుంది.
ఏం కుర్రాల పేర్లు? ఈ సమయంలో మన సంఘస్థులైనటువంటి సుందరన్న గారు, సమాధానమ్మ గారు, పైపాడు గ్రామస్తులైనటువంటి యాకోబు గారు, రుక్మమ్మ గారి కుమార్తె సహోదరి మంజుల, మీ కుమారుడైనటువంటి సునీల్ గారికి భార్యగాను మీ ఇంటి కోడలుగా ఉండడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే సార్, ఇష్టమే సార్. యాకోబన్న గారు, రుక్నమ్మ గారు తనగల నివాసులు, క్రైస్తవులైనటువంటి సుందరన్న గారు, సమాధానమ్మ గారి చిన్న కుమారులు సునీల్ గారిని మీ కూతురు సహోదరి మంజులకు భర్తగాను మీ ఇంటికి అల్లుడుగా ఉండడానికి మీకు ఇష్టమేనండి? ఇష్టమే సార్. ఇష్టమే సార్. ఒకవేళ మీకు ఇష్టమైనట్లయితే అమ్మాయి కుడియస్తాన్ని అబ్బాయి కుడియస్తంలో కలపాలని మనవి చేస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి మీకు స్తోత్రాలు. సుందరన్న గారు, సమాధానమ్మ గారు, యాకోబు గారు, రుక్నమ్మ గారు, వారి బిడ్డలు నాయన సునీల్ సహోదరి మంజులను ఈ పరిశుద్ధ వివాహములో వారి కుడి హస్తాలు కలిపి ఉండగా ఈ బంధాన్ని మీరు స్థిరపరిచి ఆశీర్వదించి మీ తోడుతో నడిపించుమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పడుకున్నాను. హలో 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 ఈ సమయంలో యాకోబన్న మీ అల్లుని ప్రేమించి ఏదైనా గిఫ్ట్ ఉన్నట్లయితే దయచేసి సంఘ సెక్రటరీ ముందుకు వచ్చి తీసుకోవాలని మనవి చేస్తుంటున్నాం. సరే, మంచిది. మరి సునీల్ని ప్రేమించి మరి కూతురుని ఇచ్చి మరి అల్లునికి మరి 10,016 ఇస్తున్నాడు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక. స్టేట్ నిలబడండి. ఈ సమయంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె పెళ్లి ప్రమాణాలు చేస్తారు. మనమందరం సంతోషిద్దాం. దగ్గర పెట్టు. సునీల్ అని నేను, పల్లవని నిన్ను, మంజులని నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున కలిమికైనను లేమికైనను మేలుయందును ఆరోగ్యమందును వ్యాధి అందును నిన్ను ప్రేమించి నీకు మాత్రమే భర్తనై ఉందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఇందుకు తప్పను. ఎవరితో ప్రమాణం చేశారు? మంజులతో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు సహోదరి మంజుల కూడా వారి పరిశుద్ధ వివాహంలో ప్రమాణం చేస్తారు. దగ్గర పెట్టుకున్నామా. మంజుల సునీల్ చూస్తూ పెళ్లి ప్రమాణాలు చేస్తారు. మంజుల అనే నేను
సునీల్ అని నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున కలిమికైనను లేమికైనను మేలుకైనను కీడుకైనను ఆరోగ్యమందును వ్యాధి అందును నీకు లోబడి నీకు మాత్రమే భార్యనై యుందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎందుకు తప్పను. ఎవరితో ప్రమాణం చేసినాము? సునీల్ గారితో ప్రమాణం చేశారు. దేవుడు వీరి ప్రమాణాలను దీవించి ఆశీర్వదించునుగాక. మనం అందరం సాక్షులం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మాయంపరచాం. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు ఎస్ఐ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల ఉంచి కన్ను నుండి ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా తండ్రి, మా దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో తండ్రి సునీల్ మరి అలాగే సహోదరి మంజులమ్మను తండ్రి వారిని ప్రేమించి దేవ వారిని ఒక కుటుంబంగా కట్టి మీ దీవెనలతో ఆశీర్వాదాలతో నింపాలని, భూమి మీద వారి కుటుంబాన్ని విస్తరింపచేయాలని ఆశించి మీ చిత్తానుకూలంగా ఈరోజు వివాహ కార్యమును నైనా జరిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దైవజనుల చేతనైనా ప్రమాణము మాటలు పలికినారు స్వామి. అట్టి ప్రమాణము మాటలకు వారు కట్టుబడి జీవితాంతం వరకు తండ్రి మీ మాటలకు లోబడి బ్రతుకున్నట్లు సహాయం చేయండి. సంఘములో మంచి సాక్షులుగా ఉండి బ్రతుకున్నట్లు సహాయం చేయండి. మీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా రక్షకుడు కుమారుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనులు ఎస్ఐ పాస్టర్ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సరే, మంచిది. మరి పైపాడు యాకోబు మరి కూతురునిచ్చి మరి సునీల్కి 10,000 పదారు 2 తలల బంగారు మరి పాపకి ఇచ్చారు. దేవుడు వారి యొక్క కుటుంబాన్ని దీవించను గాక. ఓకే అండి. సునీల్, మీ పరిశుద్ధ వివాహాన్ని గుర్తుగా ఏమని తీసుకొచ్చారా? దయచేసి బంగారు మంగళసూత్రం ఇవ్వండి. మన మధ్యలో రత్నం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. బంగారు మంగళసూత్ర నిమిత్తము దైవజనులు రత్నం పాస్టర్ గారు. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మరింతవరకు ఈ కార్యాన్ని నడిపించినందుకు మీ వందనాలు. మీ దాసుల ద్వారా మీ మాటలు వినిపించినందుకు మీ వందనాలు. ఇదిగో నాయన, ఇక్కడ నిలిచిన మేమందరం కూడా మరి మీ కుమారుడు సునీలు మంజుల ఎలాగైతే ఒంటరిగా ఉండకుండా మంచిది కాదని మీరు చెప్పారో, అలాగే మేమందరం కూడా మీ కుమారుడైన మా రక్షకుడైన మేము జతపరచబడి బాప్తిసం తీసుకొని నీకోసం బ్రతికే భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహిస్తామని ఆశపడుతూ, మీ కుమారుడు మరి దేశ చట్ట ప్రకారంగా మరి తాళబొట్టు కడుతుండగా మీ సహాయం అందించి మీ కుమారుడు మీ కుమార్తె ఇద్దరు కలిసి నీకోసం బ్రతికే భాగ్యాన్ని దయచేస్తామని ఆశపడుతూ సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్తూ మా కొరకు రానైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనులు రత్నమయ్య గారిని దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో పెళ్లి కుమారుడు మేలు ముసుగు తీస్తుండగా మనమందరం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మాయంపరచాం. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మాయంపరచాం. నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడికెనమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వేడిక్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. చాలా
ఈ సమయంలో పెళ్లి కుమారుడు సెలవు అడుగుతారు, వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ అత్తమామలను, వారి అన్నదమ్ములను, బంధువులను. మీ నాయనను, మీ అమ్మను. నానా సెల్వేనా? అమ్మా చిన్నానా, పెద్ద చిన్నానా, చిన్నమ్మా సెల్వేనా? చిన్నానా, చిన్నమ్మ, బావా, బావలకి అక్కలకి అందరికి సెలవేనా? అన్నోళ్ళకు, వదినలకు, మేనమామలకు, మేనత్తలకు అందరికి సెలవేనా? బా అమ్మ పెళ్ళి కొడుకు అందరు సెలవుడుతున్న అందరికి సెలవేనండి? ఓకే అండి. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల గీతం, కళ్యాణమే వైభోగం, కమనీయ స్థిరమైన ప్రేమకును శృతిలయ సుమధుర గీతం, మంగళసూత్రమును ధరింపజేయడం ద్వారా నా భార్య అనగా చేసుకొనొచ్చు నా ఆస్తి అంతటికి పాలిభాగస్త్రాలుగా చేసుకొనుచున్నాను. ఈ సమయంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వారి పరిశుద్ధ వివాహ సందర్భంగా ఒకరినొకరు పూలమాలల చేత ఘనపరచబడతారు. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీతి వినలివయ్యా, దేవారావయ్యా నీతి వినలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. ఈ సమయంలో నవవధులు సునీల్ సహోదరి మంజుల ఒకరినొకరు పూలమాలల చేత వాళ్ళు గణపరచబడుతుండగా ఎవరి ముందు ప్రేమ ఉన్నారు వాళ్ళు ఎస్తరందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామని మాయంపరుస్తాం. పాట పాడు ఆశీర్వాదం అక్షింతలు ఇస్తాం, అక్షింతలు ఆశీర్వాదం. అదేవిధంగా సహోదరు మనసులో తన భర్తకు సునీల్కి పూలమాల వేసి సత్కరిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామని మాయంపరుస్తాం. దయచేసి సంఘ పెద్దలు అక్షంతలు తీసుకుని మనకు వస్తాం.
తనగల పాశ్రమ అక్షింతలు పంచేటప్పుడు దయచేసి పాడడానికి సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాం. ఓకేనా? ఇట్లా చుట్టుకోవాలమ్మ చేతి కదా మనం కొంచెం అట్టవాలి కొట్టాలను స్పీడ్ టైం లేదు, లేకపోతే నీకు మస్తు. ఓకే, ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారి వివాహ శుభ సందర్భంగా అక్షింతలు వేసుకుంటుండగా నాగన్న ఒక పాట పాడుతుంటారు. దీని సందర్భంగా పాడండి. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా వినలేవయ్యా, దేవారావయ్యా వినలేవయ్యా, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా వినలేవయ్యా, దేవారావయ్యా వినలేవయ్యా. మొదటి వివాహము చేసితివి, యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి, శుభదినమున నవదంపతులను, శుభదినమున నవదంపతులను పిలవల్లిల్లగా చేయుమయా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పెళ్లి కుమారుడు సునీల్ తెలియపరుస్తారు. సంధ్యవారి వివాహ మహోత్సవానికి వచ్చిన వారందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించి మా ప్రేమను ఇచ్చేసి వచ్చిన మీకు అందరికి ప్రభు పేరట కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ఆ ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీరు తిని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అదేవిధంగా పెళ్లి సర్టిఫికేట్లో అమ్మాయి తరపున ఇద్దరు అబ్బాయి తరపున ఇద్దరు సంతకాలు చేస్తారు. అక్షింతలు వేసేటప్పుడు మన మధ్యలో స్థానిక పాశ్రమ శ్రవంతి గారు పాట పాడతారు. పురుషులు మొదటగా వరుసలో వచ్చి మీరు అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదించాలని మనవి చేస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత స్త్రీలు వేవాలని మనవి. పెళ్లి యజమానులు సుందరన్న గారు సమాధానమ్మ గారి కుటుంబము, స్థానిక సంఘ కాపరి కుటుంబానికి, బోయలగూడు సంఘ కాపరి కుటుంబానికి నూతన వస్త్రాలు తెచ్చారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.
వచ్చి నేర్చేయాలా, వాళ్ళు ఇలా టైం వేస్ట్ అవుతుంది. దయచేసి పాట పాడుతుండగా అంతకంటే ముందు దైవజనులందరూ లేచి రావాలని మనవి చేస్తున్నాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మోకరించిన ఎడల అభిషక్తులు దైవజనులు ముందుకు రావాలని ప్రభుపేట మనవి చేస్తుంటున్నాం. మోకాల మీద ఉండండి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో భక్తరాస్తారు ప్రార్థన చేస్తాను, నేను దైవాశీర్వాదం ఇస్తాను. ప్రార్థన. సకలాశీర్వాదములు కారణభూతుడవైన మా పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా పరమాత్ముడా, మీకు స్తోత్రములు. ఇదిగో మీ యొక్క సన్నిధిలో ఇరుపక్షాల బంధువులు, ఇరుపక్షాల మరి మిత్రులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, దైవ సేవకులు సమక్షములో ఎంపీ కల్వరి దేవుని మందిరములో ఒక నూతనమైన కుటుంబాన్ని మీరు ఏర్పాటు చేసి సునీల్, మంజును లేక రిబుకను మీరు కుటుంబముగా, భార్య భర్తలుగా, ఏక శరీరముగా దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ, ఇది మొదలుకొని నిరంతరం జీవితకాలమంతం మరణము తప్ప వీరిని ఏది కూడా ఎడబాయకూడదనే విషయాన్ని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆయుస్సులోను, ఆరోగ్యంలోను, వారి కష్టార్జితంలోను, గర్భఫలంలోను మీ బిడ్డలను బహుగా దీవించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రైన యెహోవా దేవుని శాశ్వతమైన ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మదేవుని అనున్న సహవాసము, సకల దీవెనలు నవదంపతులు సునీల్ సహోదరు మంజులకును, వారి దాంపత్య జీవితానికి, వారి తల్లిదండ్రులకు, బంధువులకు, అన్నదమ్ములకు, వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. మొదటగా దైవజనులు అక్షింతలేసి ఆశీర్వదిస్తారు. పాట పాడుతుండగా దయచేసి మొదట పురుషులు, ఆ తర్వాత స్త్రీలు అక్షింతలేసి నవదంపతులు సునీల్ సహోదరు మంజులను ఆస్వాదించాలని మనవి చేస్తున్నాం. గవర్నమెంట్ లైసెన్స్, సంఘ పర్మిషన్ ద్వారా మీరు వివాహం చేశాను, ఎవరిని వేరుపరచకూడదు, వీరు వేరుపరచుకోకూడదని మీకు ప్రాపర్గా పనిచేస్తుంటున్నాం. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, మొదట పురుషుల తర్వాత స్త్రీల వేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నిట్లో ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నిట్లో ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన నిన్ను చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆకు నీళ్లు చూసి జంట కావాలని మది తలచి, స్వతపరిచి ఫలించమని దీవించెను, సృష్టిపైన అధికారమును ఫలించమని నియమించెను. మంజును చేసి జతపరిచి ఫలించమని దీవించెను, సృష్టిపైన అధికారమును ఫలించమని నియమించెను. వివాహమన్నది అన్నిట్లో ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నిట్లో ఘనమైనది, ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి
మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ముందుకు సాగి జీవవృక్షం మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నిట్ల ఘనమైనది మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నిట్ల ఘనమైనది ఆదాము అవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమ సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి వివాహమన్నది అన్నిట్ల ఘనమైనది ఆదాము అవ్వల మొదలైంది ఆ సందడి ఒక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో ఒక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో నిత్యానుబంధము
హలో ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను మధుర ప్రేమలో మనసులు కలువా హృదయ సీమలో ఒకటిగా నిలువా నీ దీవెనలే పంపుమా ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను